అది 2005వ సంవత్సరం. అందరూ కూడా ఎవరి పనుల్లో వాళ్ళు పడిపోయారు. ఆ కనిపించే ఊరి పేరు రామాపురం. రామాపురం పచ్చని చెట్లకు, మంచి మంచి మొక్కలకు, సరిగ్గా పూల మొక్కలకు పెట్టింది పేరు. అక్కడి నుండే ఆ చుట్టుపక్కల 10 గ్రామాలకు ఏ పెళ్ళైనా, ఏ శుభకార్యమైనా సరే పువ్వులు అక్కడి నుండే పోతాయి. అంత అందమైన ఊరిలో అందరూ కూడా ఎవరి పనుల్లో వాళ్ళు పడిపోయి ఉన్న సమయంలో దూరం నుండి ఎవరో ఒక చిన్న పిల్లవాడు గట్టిగా అరుస్తూ పరిగెత్తుకుంటూ ఊరి వీధుల్లోనికి వస్తూ ఉన్నాడు. ఆ చిన్న పిల్లాడిని చూసినటువంటి ఊరి పెద్దలు వేగంగా ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళి, ఇదిగో అబ్బాయి, ఎందుకు అలా పరిగెడుతున్నావు, ఏమైంది అని అడిగారు. అప్పుడే ఆ చిన్న పిల్లవాడు ఆయాసపడుతూ వాళ్ళ వంక దీనంగా చూస్తూ ఇలా అన్నాడు, నేను పొలిమేరలో ఒక భయంకరమైన దృశ్యాన్ని చూశాను. అది మీరు కూడా చూస్తే మీరు చాలా భయపడతారు అని అన్నాడు. ఏంట్రా అబ్బాయి, ఏంటి నువ్వు మాట్లాడుతోంది, ఏం చూసావు అని వాళ్ళందరూ అడగగానే ఆ చిన్న పిల్లవాడు ఇలా అన్నాడు, నేను అది నా మాటలతో చెప్పలేను, మీరే రండి అని వాళ్ళందరినీ కూడా అక్కడికి వేగంగా తీసుకుని వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి చూస్తే కొన్ని పొదల చాటున ఎవరో పడుకొని ఉన్నట్టు వాళ్ళందరికీ కనిపిస్తోంది. రే, ఏముందిరా ఇక్కడ అని లోనికి వెళ్ళి చూస్తే అందరికీ కూడా గుండె వణికిపోయినట్టయింది. ఎందుకంటే ఆ పొదల చాటున ఒక ఆడపిల్ల చాలా భయంకరమైన స్థితిలో పడిపోయి ఉంది. ఆ దృశ్యాన్ని చూసినటువంటి అక్కడున్న ఆ పెద్దలు, ఊర్లో మిగతా వాళ్ళు అందరూ కూడా చాలా భయపడిపోయారు. అయ్యో, ఈ పనికి మాలిన పని చేసింది ఎవరై ఉంటారు అని అందరూ గుసగుసలాడుకుంటూ ఉన్నారు. ఇంకా వాళ్ళైతే ఆ పిల్ల దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ పిల్ల ఇంకెవరో కాదు, ఊళ్ళో పుట్టి పెరిగినటువంటి ఒక అమ్మాయి. ఆ అమ్మాయి పేరు స్వప్న. స్వప్నకి సరిగ్గా 23 ఏళ్ళు ఉంటాయి. ఇంకా ఆ పిల్లకైతే సంబంధాలు కూడా వాళ్ళ ఇంట్లో తెస్తున్నారు. అలాంటి ఈ సమయంలో ఆ పిల్లకి ఇలా జరగడం చాలా భయంకరమైన విషయం అని వెంటనే ఊళ్ళో వాళ్ళు వెళ్ళి వాళ్ళ తండ్రి అయినటువంటి రంగడికి మొత్తం విషయాన్ని చెప్పి, నీ పిల్లని ఇలా చేశారు అని చెప్పి అక్కడికైతే తీసుకొని వచ్చారు. రంగడు ఇంకా తన భార్య అక్కడ బోరుని ఏడుస్తూ ఉన్నారు. ఈ పనికి మాలిన పని చేసిన వాళ్ళు ఎవరైనా సరే బ్రతకకూడదు, వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడి తీరాలి అని వాళ్ళైతే గట్టిగా రోదిస్తూ ఆర్తనాదాలు పెడుతున్నారు. ఇంకా వాళ్ళైతే అలా ఏడ్చి అలసిపోయి అలానే కూర్చుండిపోయారు. ఊర్లో ఉన్న వాళ్ళకి ఆ పని ఎవరు చేశారో ఏమీ అర్థం కావడం లేదు. సరే, ఇంకెంతసేపు శవాన్ని ఇలానే ఉంచుతాం, వెంటనే పోలీసులకు కబురు పెడదాం, వాళ్ళు వచ్చి మొత్తం చెక్ చేస్తారు అని ఆ జనంలో ఒక ఆయనైతే అన్నాడు. ఆ మాట వినగానే స్వప్న తండ్రి రంగడు మెల్లగా పైకి లేచి, పోలీసులతో ఎవరు వద్దు, నా పిల్లను ఇంకెవరూ కూడా ముట్టడానికి వీల్లేదు, వాళ్ళు అక్కడికి తీసుకుని వెళ్ళి ఏటేటో చేస్తారు, నాకు అదంతా వద్దు, నా పిల్లని దహన సంస్కారాలు చేద్దాం అని అన్నాడు. ఇంకా దానికైతే అందరూ కూడా ఏకీభవించారు. ఆ తర్వాత స్వప్న యొక్క శవాన్ని మెల్లగా పైకి లేపి అక్కడి నుండి తీసుకొని శ్మశానానికి పోయి దానికి జరగవలసిన ప్రతి ఒక్క దహన సంస్కారాలు కూడా బాగా జరిపి తిరిగి ఏడ్చుకుంటూ వచ్చేశారు. ఆ రోజు రాత్రి అయితే అయింది. ఎప్పుడూ లేనట్టుగా ఊరు మొత్తం ఒక రకమైన నిశీతి చీకటి, శ్మశానపు నిశ్శబ్దం అలుముకొని ఉన్నాయి. అసలు ఊళ్ళో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియడం లేదు. ఊళ్ళో ఉన్నటువంటి కొంతమంది ముసలి వాళ్ళు ఒక అరుగు మీద కూర్చొని ముచ్చట్లు చెప్పుకుంటూ ఉన్నారు. అసలు ఆ పిల్లకి అలా జరగడం చాలా బాధగా ఉంది, ఏ దుర్మార్గుడు అలా చేశాడో అని అనుకుంటూ ఉన్న సమయంలో అప్పుడే వేరొక ముసలామె ఇలా అనింది, ఆ పిల్ల ఖచ్చితంగా దెయ్యమే వస్తుంది, ఎందుకంటే మంచి యవనంలో చనిపోయింది, అది కూడా అర్ధాంతరంగా ఎవడో చంపేశాడు, ఖచ్చితంగా వచ్చి తన పగ తీర్చుకుంటుంది. చూసారా, ఎప్పుడూ లేనట్టుగా ఊళ్ళో ఒక వింతైన నిశ్శబ్దం, ఒక రకమైన చీకటి ఆవరించి ఉన్నాయి అని ఆ ముసలామె అనింది. నిజమే, ఈ రకమైన వాతావరణం ఊళ్ళో నా చిన్నప్పటి నుండి నేనెప్పుడూ ఎరగను. గాలి కూడా
ఒక రకంగా వీస్తోంది. ఎందుకైనా మంచిది ఈరోజు ఎవరి ఇళ్ళలోనికి వాళ్ళు వెళ్ళిపోయి తొందరగా పడుకొని పోతాం, బయట అస్సలు తిరగద్దు అని ఆ ముసలి వాళ్ళు రాత్రి 8 గంటలు అయ్యేసరికి ఎవరి ఇళ్ళలోనికి వాళ్ళు వెళ్ళిపోయి నిశ్శబ్దంగా పడుకోపోయారు. సమయం రాత్రి 11 గంటలవుతోంది. ఊరు మొత్తం భయంకరమైన నిశ్శబ్దం. కనీసం కుక్కలు కూడా ఎక్కడా లేవు. అన్నీ కూడా ఎక్కడెక్కడో దాక్కుని ఉన్నట్టు ఊరు మొత్తం దెయ్యాల ఇల్లులా భయంకరంగా ఉంది. అప్పుడే చాలా దూరం నుండి కల్ 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 అంటూ ఒక రకమైన గజ్జెల శబ్దం ఊరు మొత్తం కూడా మారుమ్రోగింది. అందరూ కూడా చెవులు రెక్కించి ఆ శబ్దాన్ని వింటూ ఉన్నారు. ఆ శబ్దం ఎక్కడి నుండి వస్తుందో ఎవ్వరికి ఏమాత్రం తెలీదు. కానీ ఆ శబ్దం మాత్రం చాలా గట్టిగా వినిపిస్తోంది. అప్పుడే ఆ శబ్దం అంతకంతకు పెరుగుతూ ఊరి వీధుల్లోనికి వచ్చేసింది. ఆ శబ్దంతో పాటు ఎవరో భయంకరంగా ఏడుస్తున్న ఒక రకమైన రోదన. అది ఎంత భయంకరంగా ఉంది అంటే ఎవరో కత్తితో పొడిచినట్టుగా ఆర్తనాదాలు పెడుతున్నట్టుగా ఆ రోదన ఉంది. అందరూ కూడా గజగజ వణికిపోతున్నారు. ఇది ఖచ్చితంగా స్వప్న యొక్క ఆత్మనే. తనను ఎవరైతే చంపేశారో వాళ్ళను అత్యంత దారుణంగా ఖచ్చితంగా చంపేస్తుంది అని అందరూ కూడా దుప్పట్లు కప్పుకొని గుసగుసలాడుకుంటూ ఉన్న సమయంలో ఆ భయంకరమైన రోదన ఒక్కసారిగా ఆగిపోయింది. తెల్లవారిపోయింది. అందరూ కూడా ఊరి రచ్చబండ దగ్గరికి వెళ్ళి అసలు రాత్రి వినిపించిన ఆ భయంకరమైన రోదన ఎవరిదే అని చర్చించుకుంటూ ఉన్న సమయంలో అప్పుడే ఆ ఊరి పెద్ద అక్కడికి నడుచుకుంటూ వచ్చాడు. ఆయనను చూడగానే ఊళ్ళో ఉన్నటువంటి వారందరూ కూడా మెల్లగా లేచి ఆయనకి దండం పెట్టారు. ఆయన పేరు రామిరెడ్డి. రామిరెడ్డి అంటే ఊళ్ళో అందరికీ కూడా చాలా అంటే చాలా గౌరవం. ఆయన అక్కడికి వెళ్ళి అందరినీ చూస్తూ రాత్రి వినిపించిన ఆ భయంకరమైన రోదన నాకు కూడా వినిపించింది. కానీ ఆ రోదన ఖచ్చితంగా స్వప్నాదే అని మనం చెప్పలేం. ఏమో ఇంకేదైనా దెయ్యం అయి ఉండొచ్చు కదా అని అన్నాడు. ఇన్నేండ్లలో ఎప్పుడూ వినిపించినటువంటి ఒక భయంకరమైన రోదన అకస్మాత్తుగా ఊరి వీధుల్లో వినిపిస్తోంది అంటే దానికి కారణం ఏంటి? దానికి ఖచ్చితంగా స్వప్నయే కారణం. స్వప్న తనని చంపిన వాడిని అస్సలు వదిలిపెట్టదు, ఖచ్చితంగా చంపేస్తుంది అని అందరూ అంటూ ఉంటే, సరే అయితే ఈ రోజు నుండి రాత్రి 8 గంటలు దాటిన తర్వాత ఎవ్వరూ కూడా ఊరిలో అస్సలు తిరగకూడదు. మన ఊళ్ళోనికి ఎవరూ రాకూడదు. ఊరి నుండి బయటికి పోకూడదు. అసలు ఇంటి నుండి గడప దాటి బయటికి కూడా రాకూడదు. ఇది ఈ ఊరి యొక్క ఆజ్ఞ అని చెప్పి ఆయనైతే అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇంకా ఆ రోజు నుండి అందరూ కూడా 8 గంటలు అయ్యేసరికి ఇంటిలోనే దీపాలు వార్పేసి పడుకుంటూ ఉన్నారు. ఇంకా తర్వాత 2 రోజులు అయిపోయింది. ఆ 2 రోజులు ఎటువంటి రోదన కానీ ఏడుపు కానీ ఎటువంటి శబ్దం లేదు. సరిగ్గా 3వ రోజు వచ్చేసరికి మళ్ళీ ఆ భయంకరమైన గజ్జెల శబ్దం, ఆ భయంకరమైన ఏడుపు మళ్ళీ వినిపించడం మొదలైంది. ఈసారి ఏదో అవుతుంది అని చాలా బలంగా వినిపిస్తూ ఉంది ఆ శబ్దం. సమయం రాత్రి 12 అయింది. అందరూ కూడా ప్రశాంతంగా నిద్రపోతూ ఉన్న ఆ సమయంలో మళ్ళీ ఆ శబ్దం గట్టిగా వినిపిస్తూ, ఈసారి మాత్రం ఆ శబ్దం ఆనందంతో నవ్వుతున్నట్టు ఈకలు పకపకలు వినిపిస్తూ ఉన్నాయి. ఇంకా అందరికీ అర్థమైపోయింది స్వప్న ఈరోజు ఖచ్చితంగా ఎవడనో చంపేస్తుంది అని. అందరూ కూడా గుండెను గుప్పెట్లో పెట్టుకొని చూస్తూ ఉన్న సమయంలో రంగడి యొక్క ఇంటి తలుపు ఎవరో గట్టిగా కొడుతున్నట్టు శబ్దం వినిపించింది. ఇదేంటి ఈ సమయంలో నా ఇంటి తలుపు ఎవరబ్బా కొడుతున్నారు అని మెల్లగా లేచి తలుపు తీసి చూశాడు. కానీ బయట ఎవరూ లేరు. ఇదేంటి ఎవరూ లేరు, మరి శబ్దం ఎక్కడి నుండి వస్తోందబ్బా అని అనుకుంటూ మళ్ళీ తలుపు వేసేసి పడుకుంటూ ఉన్న సమయంలో ఈసారి ఇంకాస్త గట్టిగా వినిపిస్తూ ఉంది ఆ శబ్దం. ఏ ఎవరిది అని వేగంగా వెళ్ళి తలుపు తీసి చూశాడు. బయట ఆ చిమ్మని చీకటిలో ఎవరో నిలబడి ఉన్నట్టు
తనకి కనిపించింది. ఏయ్, ఎవరిది? నా ఇంటి తలుపు ఈ అర్ధరాత్రి సమయంలో ఎందుకు కొడుతున్నావు అని అడిగాడు. అప్పుడే ఆ దూరంగా నిలబడినటువంటి ఆ శరీరం మెల్లగా తన ముందుకు వచ్చింది. చూస్తే అక్కడ ఉన్నది ఇంకెవరో కాదు, స్వప్న. స్వప్నాన్ని చూడగానే రంగడికి ఒళ్ళు మొత్తం కూడా జలధరించింది. మరొక పక్క కన్నీళ్లు వస్తూ ఉన్నాయి. అమ్మ స్వప్న, నువ్వేంటిక్కడ అని భయపడుతూ అలానే ఆశ్చర్యంగా అడిగాడు. అంతే, స్వప్న వేగంగా తన తండ్రి దగ్గరికి వచ్చి, నాన్న, నేను అన్యాయంగా చంపబడ్డాను. నా చావు ఎలా జరిగిందో కూడా నాకు తెలీదు. ఏం జరుగుతుందో ఏం జరగబోతుందో కూడా నాకు తెలియని పరిస్థితిలో నన్ను పొలిమేర దగ్గర చంపేశారు అని తను చెప్పింది. అసలు నువ్వు పొలిమేర వైపు అర్ధరాత్రి పూట ఎందుకు వెళ్ళావు తల్లి అని రంగడు అడగడంతో అప్పుడే తను ఇలా చెప్పింది. ఏమో నాన్న, నేను ఇంట్లో ప్రశాంతంగా పడుకొని ఉన్నాను. అప్పుడే నా ముఖం మీద ఎవరో గుడ్డను కప్పి బయటకు ఈడ్చుకొని పోయారు. తీరా చూస్తే పొలిమేరలో ఉన్నాను. అప్పుడే ఎవడో ఒకడు వచ్చి నా తల మీద గట్టిగా ఒక కర్రతో కొట్టి నన్ను ఒక భయంకరమైన క్షుద్ర ముగ్గులో కూర్చోపెట్టి నా యొక్క ప్రాణాన్ని మెల్లమెల్లగా హరించి ఏదో దుష్ట దేవతకు నన్ను బలిచ్చేశాడు. ఆ తర్వాత తుప్పల్లో పడేసి అక్కడి నుండి వాడైతే వెళ్ళిపోయాడు. నన్ను వాడేం పాడు చేయలేదు, కానీ నన్ను అన్యాయంగా చంపేశాడు నాన్న అని స్వప్న అనింది. ఎవరమ్మా, ఎవరిది? వాడి పేరు చెప్పు, వాడిని నేను చంపేస్తాను అని రంగడు అడుగుతూ ఉన్న సమయంలోనే ఒక్కసారిగా స్వప్న తన తలను మెల్లగా పైకెత్తింది. ఏంటమ్మా, చెప్పు, వాడెవడో చెప్పు, ఇప్పుడే వెళ్ళి వాడి తల నరుకుతాను అని రంగడు అంటూ ఉంటే, మరి నీ తల నువ్వే నరుకుకోగలవా అని అడిగింది స్వప్న. అంతే, ఆ మాట విన్నటువంటి రంగడికి ఒళ్ళు జలధరించింది. ఏంటమ్మా, ఏంటి నువ్వు మాట్లాడేది అని అన్నాడు. అవును, నన్ను చంపింది నువ్వే అని నాకు తెలుసు. నువ్వు గుడ్డ కప్పి నన్ను బయటికి తీసుకొని పోతున్నప్పుడు నీ దగ్గర వచ్చే వాసన నేను పసిగట్టాను. మెల్లగా చూస్తే నీ చేతికి ఉన్న ఆ ఉంగరాలు, ఆ కడియాలు నా చేతికి తగిలాయి. ఆ ఉంగరం, ఆ కడియాలు నీ దగ్గర తప్ప ఈ ఊళ్ళో ఇంకెవరి దగ్గర లేవు. అంటే నన్ను చంపింది నువ్వే కదా నాన్న అని కోపంగా అడిగింది. అప్పటి వరకు ఆశ్చర్యపోతున్న ఆ ముఖం కాస్త మెల్లగా మారింది. మెల్లగా నవ్వడం మొదలుపెట్టాడు రంగడు. అవును, నిన్ను చంపింది నేనే అని అన్నాడు. ఎందుకు ఎందుకు నాన్న, కన్న కూతుర్ని ఎందుకు నువ్వు బలిచ్చావు? అంటే నువ్వు మాంత్రికుడివా అని స్వప్న అడుగుతూ ఉంటే రంగడు ఇలా అన్నాడు. అవును, నేను ఒక మాంత్రికుడను, కానీ పూజలు నేను చేయను, వేరే వారితో చేయిస్తాను. బలులు నేను ఇస్తాను. ఆ బలి ద్వారా వాడికి నాకు శక్తులు వస్తాయి, బలాలు వస్తాయి. కానీ నిన్ను ఆ భయంకరమైన క్షుద్రదేవత అడిగినప్పుడు నేను ఇవ్వలేను అన్నాను, కానీ అది నన్ను చంపేస్తుంది అన్నది. అందుకే నిన్ను బలివ్వక తప్పలేదు అని రంగడు అంటూ ఉన్న సమయంలోనే స్వప్న కోపంతో ఊగిపోతూ ఉంది. శక్తుల కోసం కన్న కూతుర్ని బలిచ్చే నువ్వు అసలు బ్రతకడానికే వీల్లేదు అని కోపంగా రంగడి మెడ పట్టుకుంది. తల్లి, నన్ను క్షమించు, నేను చేసింది తప్పే, కానీ నేను చచ్చిపోతే మీ అమ్మ ఒంటరిదా అయిపోతుంది అని అంటూ ఉన్నాడు అతను. అంతే, ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో తను చిన్నగా వెనకంజ వేసింది. కానీ అప్పుడే ఈ కథ మొత్తాన్ని కూడా కిటికీ నుంచి విన్నటువంటి రంగడి యొక్క భార్య వేగంగా బయటకు వచ్చి తన చేతిలో ఉన్న కత్తిపీటతో రంగడి తల మీద ఒక్క వేటు వేసింది. అంతే, రంగడు తల ముక్కలైపోయి వేరే కింద పడిపోయింది. అమ్మ, ఏంటి నువ్వు చేసింది అని స్వప్న అడుగుతూ ఉంటే, ఇలాంటి మృగం ఉండడం కంటే చచ్చిపోతేనే మేలు. రేపొద్దున ఆ క్షుద్ర దేవత నన్ను అడిగితే నన్ను కూడా బలి చేస్తాడు వీడు. నేనే కాదు, ఈ ఊళ్ళో చాలామంది బలైపోతారు ఇలాంటి వాడి వల్ల. అందుకే వీడు ఉండడం కంటే చచ్చిపోవడమే మేలు అని ఆవిడ ఏడుస్తూ చెప్పింది. అమ్మ, సరే, ఇంక నేను వెళ్తాను. నా పగ చల్లారింది, ఇంకా శూన్యంలో నేను లీనమైపోతాను అని స్వప్న మెల్లగా గాలిలో కరిగిపోతూ ఉంటే స్వప్న యొక్క తల్లి ఏడుస్తూ
చివరి వీడ్కోలు చెప్పింది. తెల్లవారేసరికి అతని మృతదేహాన్ని చూసిన ఊరి వారందరూ గజగజ వణికిపోయారు. రాత్రి జరిగిన విషయాన్ని మొత్తం తన ఆవిడ పూసగుచ్చినట్టు ఊరి వారందరికీ చెప్పింది. అతనిని తీసుకుని వెళ్ళి శ్మశానంలో పూజ చేశారు. అప్పటి నుండి ఆ ఊళ్ళో ఎలాంటి చావు కానీ, ఎలాంటి ఆర్తనాదాలు కానీ, రాత్రివేళ ఏడుపులు కానీ అస్సలు వినిపించలేదు. ఇలా శక్తుల కోసం, బలిదానాల కోసం సొంత కూతుర్నే బలిచ్చిన ఈ భయంకరమైన కిరాతకుడి కథ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని థ్రిల్లింగ్ హారర్ స్టోరీస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ని ఆన్లో పెట్టుకోండి. మరొక స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ఉంటాను.